వెల్కమ్ టు సుధీర్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సుధీర్ సార్ని. 2024 సెప్టెంబర్ 7 ఇవాల్టి కరెంట్ అఫైర్స్. క్లాస్ ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా దయచేసి ముందుగా లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కనీసం వారికి ముగ్గురికి షేర్ చేయండి. ఓకే, ఇవాళ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. చంద్రయాన్ 3లోని ఏ పరికరం చంద్ర కంపనాలను గుర్తించినది? చంద్రయాన్ 3లోని ఇల్సా అనే పరికరం చంద్ర కంపనాలను గుర్తించిందనమాట. చంద్రయాన్ 3లోని ఇల్సా అనేటువంటి ఒక పరికరం ఈ మూన్ కేక్స్ను గుర్తించిందనమాట. సరే, దీనికి సంబంధించిన విషయాలు మనం ఒకసారి చూస్తే ఇస్రో వెల్లడించిన విషయాలన్నమాట. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో ఏర్పడిన సంవత్సరం 1969 ఆగస్టు 15. ఇస్రో ప్రధాన కార్యాలయం బెంగళూరు, కర్ణాటక. ఇస్రో తొలి చైర్మన్ విక్రమ్ సారాభాయ్. ఇస్రో ప్రస్తుత చైర్మన్ సోమనాథ్. ఇవి మనకు తెలుసు, ఓకేనా. ఇక దీనికి సంబంధించిన విషయాలు మనం ఒకసారి చూసినట్లయితే కనుక కారణాలు, చంద్ర కంపనాలకు గల కారణాలు ఏమిటి అంటే కనుక ఉల్కాపాతాలు మరియు వాతావరణ మార్పులు. ఉల్కాపాతాలు మరియు ఉపరితలంపై గల వాతావరణ మార్పులు గల కారణం అన్నమాట. ఇకపోతే ఒక ఆసక్తికరమైనటువంటి అంశం వెల్లడైందనమాట. అదేమిటంటే కనుక ఈ చంద్రుని పైన -20°C నుండి +60°C మారుతుందన్నమాట. చంద్రుని పైన ఉష్ణోగ్రత -20°C నుంచి +60°C మారుతుందన్నమాట. ఇకపోతే దాదాపు 218 గంటల పాటు జరిపినటువంటి పరిశోధనలో భాగంగా దాదాపు 190 గంటల సమాచారం మనకు అందించిందనమాట. 190 గంటల సమాచారం అందించిందనమాట. ఈ ఇల్సా అనేటువంటి పరికరం రోవర్లో ఉంటుందన్నమాట. మనందరికీ తెలుసు కదా, చంద్రయాన్ 3లో భాగంగా మొత్తం 3 ఉంటాయన్నమాట భాగాలు. 1 రోవర్, 2 ల్యాండర్, 3 ప్రొపల్సన్ మాడ్యూల్. ల్యాండర్కు విక్రమ్ అని పేరు, రోవర్కు ప్రజ్ఞాన్ అని పేరు మనకు తెలుసు. ల్యాండర్ విక్రము, రోవర్ ప్రజ్ఞాను, ప్రొపల్సన్ మాడ్యూల్, ఈ 3 కూడా ఉంటాయన్నమాట. చంద్రయాన్ 3 ప్రయోగం ఎప్పుడు చేయబడింది? తిరుపతి జిల్లాలోని శ్రీహరికోట నుంచి ఎప్పుడు చేయబడింది అంటే కనుక 2023 జూలై 14వ తారీఖున అత్యంత విజయవంతంగా ప్రయోగించారనమాట. ఇది ఎప్పుడు చంద్రుని పైన దిగింది, ల్యాండ్ అయిందంటే కనుక ఆగస్ట్ 23, 2023 ఆగస్ట్ 23 అనమాట. ఆగస్ట్ 23ని ఇప్పుడు మనం అందరం కూడా అంతరిక్షయాన దినోత్సవంగా జరుపుకుంటున్నాం, స్పేస్ డే. ఈ చంద్రయాన్ 3 ల్యాండర్ విక్రమ్ అనేటువంటిది ఏదైతే దక్షిణ ధ్రువం పైన దిగిందో ఆ రోజును పురస్కరించుకొని మనం చేసుకునేటువంటి దినోత్సవం స్పేస్ డే అనేటువంటి విషయం మనకు తెలుసు. అదే దిగిన ప్రాంతానికి, ఆ దక్షిణ ధ్రువం పైన దిగింది కదా, ఆ ప్రాంతానికి నరేంద్ర మోడీ శివశక్తి పాయింట్ అని నామకరణం చేయడం కూడా జరిగింది, మనకు తెలుసు ఈ విషయం కూడా. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక చంద్రయాన్ 3 ఏ రాకెట్ ద్వారా ప్రయోగించారు? చంద్రయాన్ 3 అనేది ఏ రాకెట్ ద్వారా ప్రయోగించారు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని అందరూ కూడా తెలియజేయండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్నమాట ఇది. సెకండ్ క్వశ్చన్, అగ్ని-4 క్షిపణిని విజయవంతంగా చాందీపూర్ ప్రయోగ కేంద్రం నుంచి విజయవంతంగా తలపెట్టగా ఇది ఎక్కడ కలదు? చూడండి, అగ్ని-4 క్షిపణిని విజయవంతంగా ప్రయోగించారనమాట చాందీపూర్ ప్రయోగ కేంద్రం నుంచి. ఈ చాందీపూర్ ప్రయోగ కేంద్రం ఎక్కడ ఉంది, ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఒరిస్సా. ఆన్సర్ ఒరిస్సా అనమాట. ఒరిస్సా రాజధాని భువనేశ్వర్. ఒరిస్సా రాష్ట్ర హైకోర్టు కటక్లో ఉంది. ఒరిస్సా రాష్ట్ర భాష ఒడియా. ఒరిస్సా రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజీ, భారతీయ జనతా పార్టీ. ఒరిస్సా రాష్ట్ర గవర్నర్ రఘుబర్ దాస్ అనమాట. చూడండి, అగ్ని-4 క్షిపణి యొక్క పరిధి ఎంత అంటే 4000 కిలోమీటర్లు. 4000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదనమాట అగ్ని-4 అనేటువంటి మిస్సైల్. ఇది మధ్య తరహా బాలిస్టిక్ మిస్సైల్ అనమాట.
మధ్య తరహా మిడిల్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్ అనమాట ఈ అగ్ని-4 అనేటువంటిది. దీని రేంజ్ వచ్చేసి 4000 కిలోమీటర్స్ అనమాట. ఇది 20 మీటర్ల పొడవు కలిగి ఉంటుంది. 20 మీటర్ల పొడవును కలిగి 1000 కిలోల పేలోడ్ను మోసుకెళ్ళగలదనమాట. ఎన్ని కిలోల పేలోడ్ను మోసుకెళ్ళగలదు? 1000 కిలోల పేలోడ్ను మోసుకెళ్ళగలదు ఈ అగ్ని-4 అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ఈ అగ్ని-4 అనేటువంటిది ఇప్పుడు చాందీపూర్ ప్రయోగ కేంద్రం నుంచి విజయవంతంగా ప్రయోగించారు. ఈ చాందీపూర్ ప్రయోగ కేంద్రం ఎక్కడ ఉంది అంటే ఒరిస్సా రాష్ట్రం అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. అగ్ని-4 అనేటువంటిది ఒక గొప్ప క్షిపణి అనమాట, మిస్సైల్ అనమాట. ఓకేనా. మధ్య తరహా రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్ అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. 1000 కిలోల పేలోడ్ను మోసుకెళ్ళగలదు. 20 మీటర్ల పొడవు కలిగి ఉంటుంది. 4000 కిలోమీటర్ల లక్ష్యాలను ఛేదించగలదనమాట. కాబట్టి గొప్ప క్షిపణి మన భారతదేశానికి ఇది. నా నుంచి మీకు క్వశ్చన్ ఏంటంటే కనుక, ఇటీవల ప్రపంచంలోనే మొట్టమొదటి న్యూక్లియర్ క్లాక్ను ఏ దేశ శాస్త్రవేత్తలు రూపొందించారు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. ప్రపంచంలోనే మొట్టమొదటి న్యూక్లియర్ క్లాక్ను ఏ దేశ శాస్త్రవేత్తలు రూపొందించారు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి అందరూ కూడా. క్లాస్ ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా లైక్ చేయాలి. థర్డ్ క్వశ్చన్ చూద్దాం. కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ ప్రకారం గత ఏడాది కంటే 2024లో ఎంత ఉష్ణోగ్రత పెరిగినది? చూడండి, కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ ప్రకారం గత ఏడాది కంటే 2024లో ప్రస్తుతం ఎంత ఉష్ణోగ్రత పెరిగింది గత ఏడాది కంటే అంటే 0.23 డిగ్రీలు 0.23 డిగ్రీలు 0.23 డిగ్రీస్ అన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు, గత ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు చూస్తే గత ఏడాది కంటే ఈ ఏడాది 0.23 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగిందంట. ఇంతవరకు అత్యధిక వేడి గల సంవత్సరంగా 2024 నిలిచిందనమాట. ఇంతవరకు అత్యధిక వేడి గల సంవత్సరంగా ఏ సంవత్సరం నిలిచిందంటే 2024 నిలిచిందనమాట. కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ యూరోపియన్ సంబంధించినటువంటిది అనమాట. ఇది యూరోప్ ఖండానికి సంబంధించినటువంటి ఒక గొప్ప సంస్థ కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ అనేటువంటిది. దీని ప్రకారం 0.23 డిగ్రీలు పెరిగిందనమాట గత ఏడాది కంటే. ఓవరాల్గా తీసుకున్నప్పుడు చూడండి, 1990 నుంచి 2020 అనగా 30 సంవత్సరాలు. ఆ సరాసరిని తీసుకున్నప్పుడు ఈ ఏడాది ఎంత పెరిగింది అంటే 0.70 డిగ్రీలు పెరిగిందనమాట, గుర్తుపెట్టుకోవాలి. 1990 to 2020 ఈ సంవత్సరాల సరాసరితో చూసినప్పుడు 0.70 డిగ్రీలు పెరిగినట్టుగా ఈ కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ తెలిపిందనమాట. చాలా చాలా ఇంపార్టెంట్గా ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక ఓకేనా, అత్యధిక పన్నును చెల్లించినటువంటి సెలబ్రిటీల జాబితాను మనం నిన్నటి క్లాస్లో చెప్పుకున్నాం. అత్యధిక పన్నును చెల్లించినటువంటి సెలబ్రిటీల జాబితాను నిన్నటి క్లాస్లో మనం చెప్పుకున్నాం. టాప్ 1, టాప్ 2, టాప్ 3, టాప్ 4 ఈ నలుగురు ఎవరు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. ఎక్కువ ట్యాక్సులు కట్టినటువంటి సెలబ్రిటీలు టాప్ 1, టాప్ 2, టాప్ 3, టాప్ 4 ఎవరు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని అందరూ తెలియజేయాలి. క్లాస్ రోజు ఫాలో అవుతూ ఉండాలి. నేను అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్తూ రావాలి. ఖచ్చితంగా క్లాస్ ఫాలో అయ్యే వాళ్ళందరూ లైక్ చేయాలి. ప్లీజ్ అందరూ లైక్ చేయాలి. ఫోర్త్ క్వశ్చన్, R&D స్టాటిస్టిక్స్ ప్రకారం ప్రతి 10 లక్షల మందికి ఇండియాలో ఎంతమంది శాస్త్రవేత్తలు కలరు? R&D స్టాటిస్టిక్స్ ప్రకారం ప్రతి 10 లక్షల మందికి ఇండియాలో ఎంతమంది శాస్త్రవేత్తలు ఉన్నారు అంటే 262 మంది. 262 మంది శాస్త్రవేత్తలు 10 లక్షల మందికి 262 చొప్పున ఉన్నారన్నమాట. ఓకేనా. దీని ప్రకారం మనం చూస్తే కనుక ఈ స్టాటిస్టిక్స్ ప్రకారం ప్రతి 10 లక్షల మందికి దక్షిణ కొరియాలో 8714 మంది శాస్త్రవేత్తలు ఉన్నారు. 8714.
దక్షిణ కొరియా తర్వాత ఇజ్రాయిల్లో 8,342 మంది 8,342 మంది శాస్త్రవేత్తలు ఉన్నారు. ఇజ్రాయెల్ తర్వాత స్వీడన్లో 7,930 మంది శాస్త్రవేత్తలు ఉన్నారు. 7,930 మంది శాస్త్రవేత్తలు. స్వీడన్ తర్వాత డెన్మార్క్లో 7,692 మంది 7,692 మంది శాస్త్రవేత్తలు ఉన్నారన్నమాట. ఎంతమందికి? 10 లక్షల మందికి గాను మనం చెప్పినటువంటిది. భారతదేశంలో అయితే కనుక బాగా తక్కువగా 262 మంది శాస్త్రవేత్తలు ఉన్నారన్నమాట. ప్రతి 10 లక్షల మందికి 262 మంది మాత్రమే శాస్త్రవేత్తలు ఉన్నారన్నమాట మన భారతదేశంలో. గుర్తుంచుకోవాలి. నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక, ఇటీవల మొట్టమొదటిసారిగా చిన్న పిల్లలకు హెపటైటిస్ ఏ టీకాను కనుగొనడం జరిగింది. చిన్న పిల్లలకు హెపటైటిస్ ఏ టీకాను కనుగొనడం జరిగిందనమాట. ఆ టీకా పేరేంటి? ఆ వ్యాక్సిన్ పేరేమిటి? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. అందరూ కూడా నెట్ క్లాస్లోనే మనం చెప్పాం. ఓకేనా? చిన్న పిల్లలకు హెపటైటిస్ ఏ టీకా, దాని పేరేమిటి? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయాలి. క్వశ్చన్ నెంబర్ 5. కాంతి ప్రసరణతో కెపాసిటర్ ఛార్జింగ్ను అభివృద్ధి చేసిన సంస్థ ఏది? కాంతి ప్రసరణతో కెపాసిటర్ ఛార్జింగ్ను అభివృద్ధి చేసిన సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, IISc. 24th ఆప్షన్ IISc. ఏం లేదు, బెంగళూరులో ఉన్నటువంటి గొప్ప సంస్థ. మనందరికీ తెలుసు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎక్కడ ఉందంటే బెంగళూరు అనమాట. ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్కు చెందినటువంటి ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ అప్లైడ్ ఫిజిక్స్ విభాగ శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగం అన్నమాట. మళ్ళీ చెప్తున్నా, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ అప్లైడ్ ఫిజిక్స్ విభాగం శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగం అన్నమాట ఈ ప్రయోగంలో భాగంగా వీళ్ళు ఏం చేశారంటే ఒక సూపర్ కెపాసిటర్ను రూపొందించారనమాట. ఈ సూపర్ కెపాసిటర్పై కాంతి ప్రసరణ చేస్తే చాలు, అది రీఛార్జ్ అయిపోతుంది అనమాట. వీళ్ళు అభివృద్ధి చేసినటువంటి సూపర్ కెపాసిటర్ ఏదైతే ఉందో దానిపైన కాంతి ప్రసరింపజేయిస్తే చాలు, అక్కడ రీఛార్జ్ అయిపోతుంది అనమాట. ఈ సూపర్ కెపాసిటర్ను ఈ వీధి బల్బులలో ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఉపయోగించుకోవచ్చు అనమాట. వీధి బల్బులలో ఎలక్ట్రానిక్ పరికరాల్లో దీన్ని మనం ఉపయోగించుకోవచ్చు. అంతేకాదు ఇక్కడ సెల్ ఫోన్లలో కూడా పవర్ ఛార్జర్గా దీన్ని ఉపయోగించుకోవచ్చు అనమాట. సెల్ ఫోన్లలో కూడా ఈ సూపర్ కెపాసిటర్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ పవర్ ఛార్జింగ్ కోసం ఉపయోగించుకోవచ్చు అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అభివృద్ధి చేసిన గొప్ప విషయం అన్నమాట ఇది. ఓకేనా? చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. సైన్స్ అండ్ టెక్నాలజీలోనే మీరు నోట్ చేసుకోవచ్చు ఈ విషయాన్ని. నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక, ఆదిత్య ప్రయోగం ఏదైతే ఉందో ఆదిత్య మిషన్ ప్రయోగం, ఇది ఏ తేదీన ఈ ప్రయోగాన్ని చేశారు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. ఇక్కడ సూర్యుని పైన చేసినటువంటి ప్రయోగం ఆదిత్య ప్రయోగం ఉంది కదా, అది ఎప్పుడు చేశారు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. అందరూ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట డేట్. ఓకేనా? మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా జనరల్ స్టడీస్ అనేది చాలా కీలకమైన రోల్ పోషిస్తాయి అన్నమాట. అంటే ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ జాగ్రఫీ, ఇది సోషల్ పార్ట్ అనమాట. అదేవిధంగా బయాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ మెయిన్గా బాగా ఉపయోగపడతాయి ఏ ఎగ్జామ్స్ రాసినా కూడా. కాబట్టి ఈ ఎగ్జామ్స్ రాసుకోవాలి అనుకున్న వాళ్ళు 8186006848 అనే నెంబర్కి కాల్ చేసి ఎగ్జామ్ వివరాలు కనుక్కొని డైలీ టాపిక్ వైజ్ నీట్గా చక్కగా మీరు ఎగ్జామ్స్ రాసుకోవచ్చు అనమాట. అంటే రైల్వే ఎగ్జామ్స్కి ఎవరు ప్రిపేర్ అవుతూ ఉన్నా, ఎస్ఐ కానిస్టేబుల్స్కి ఎవరు ప్రిపేర్ అవుతూ ఉన్నా, ఇంకా ఇతర ఎగ్జామ్స్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC కావచ్చు, ఓకేనా, బ్యాంక్స్ కావచ్చు, ఇట్లా దేనికి ప్రిపేర్ అవుతున్నా ఇవి ఉపయోగపడతాయి. గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఉపయోగపడతాయి. కాబట్టి మీరు ఈ ఎగ్జామ్స్ బాగా ఉపయోగించుకోండి.
ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారతదేశంలోని ఎంత శాతానికి పైగా జిల్లాలు ప్రకృతి వైపరీత్యాలు గురవుతున్నాయని ఐపీఓ అధ్యయనంలో వెల్లడైంది? భారతదేశంలోని ఎంత శాతం జిల్లాలు ప్రకృతి వైపరీత్యాలు గురవుతున్నాయని ఐపీఓ అధ్యయనంలో వెల్లడైందంటే కనుక 85% పైగా జిల్లాలు. భారతదేశంలో ఉన్న జిల్లాల్లో 85% పైగా జిల్లాలు ఏదో ఒక ప్రకృతి వైపరీత్యానికి గురవుతూనే ఉందంట. ప్రకృతి వైపరీత్యాలు అంటే ఏంటి? వరదలు కావచ్చు, అనావృష్టి కావచ్చు, తుఫాన్లు కావచ్చు, ఇట్లా ఏదో ఒక ప్రకృతి వైపరీత్యం వల్ల భారతదేశంలో 85% జిల్లాలు గురవుతున్నట్టుగా మనకు ఐపీఓ ద్వారా వెల్లడైందనమాట. ఐపీఓ అనేటువంటి సంస్థ ద్వారా వెల్లడైందనమాట. ఇంకా కొన్ని వివరాలు మనం చూస్తే, ఇక భారతదేశంలోని కొన్ని జిల్లాలు వరదలు కలిగినటువంటి జిల్లాలు అనావృష్టి జిల్లాలుగా మారాయి. అనావృష్టి గల జిల్లాలు వరద గల జిల్లాలుగా మారిపోయాయంట. అలా భారతదేశం 45% జిల్లాలు మారిపోయాయంట. అంటే గతంలో వరదలు ఎక్కువగా వస్తున్న జిల్లాలన్నీ కూడా ఇప్పుడు అనావృష్టి జిల్లాలుగా మారిపోయినాయి. అంటే అక్కడ వర్షాలే పడడం లేదనమాట. అదే గతంలో అనావృష్టి గల జిల్లాలు ఇప్పుడు వరద గల జిల్లాలుగా మారిపోయాయి. అంటే గతంలో వర్షాలు పడని జిల్లాలన్నీ కూడా ఇప్పుడు వర్షాలు బాగా పడి వరదలు వస్తున్నాయన్నమాట. అట్లా 45% జిల్లాలు ఉన్నాయంట భారతదేశంలో. ఆ విషయం కూడా వెల్లడించబడింది అనమాట. అదేవిధంగా ఎక్కువగా ఇట్లా ఏ రాష్ట్రాలు గురవుతున్నాయంటే కనుక కేరళ, బీహార్, త్రిపుర, పంజాబ్, జార్ఖండ్, ఈ 5 రాష్ట్రాలు ఎక్కువగా ఇట్లా గురవుతున్నాయంట. కానీ ఆ విషయాన్ని వెల్లడించారనమాట. ఇకపోతే 1988 2023 ఈ మధ్యలో ఇప్పుడు వరదలు అనావృష్టిలు వచ్చాయి కదా, 1978 2023 మధ్య. ఇలా ఈ దశాబ్ద కాలంలోనే ఓవరాల్గా తీసుకున్నప్పుడు ఈ సంవత్సరాల కంటే ఈ దశాబ్ద కాలం ఏదైతే ఉందో ఈ 10 సంవత్సరాల కాలంలోనే ఎక్కువగా మనకి వరదలు 4 ఇంతలు పెరిగాయంట. ఈ 1978 2023 మనం పరిశీలించినట్లయితే కనుక ఈ 10 ఏళ్ల కాలంలో వరదలు 4 ఇంతలు పెరిగాయంట. అనావృష్టి వచ్చేసి 2 ఇంతలు పెరిగిందంట ఈ 10 ఏళ్ల కాలంలోనే అనమాట. ఇప్పుడు 1978 2023 అంటే కనుక మనకు చాలా ఏళ్ళు ఉన్నాయి. ఇక్కడ ఈ 10 ఏళ్ల కాలంలోనే ఎక్కువగా మనకి ఈ వరదలు కావచ్చు, అనావృష్టి కావచ్చు పెరగడం జరిగిందని ఇక్కడ వెల్లడించబడింది అనమాట. వరదలు అయితే 4 ఇంతలు పెరిగాయంట ఈ దశాబ్ద కాలంలో. అదే అనావృష్టి అయితే 2 ఇంతలు పెరిగినట్టుగా మనకి ఈ వివరాలు వెల్లడించారనమాట. కాబట్టి చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోవాలి ఈ సమాచారాన్ని. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. సెవెంత్ క్వశ్చన్. తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్గా నియమితులైన వారు నిరంజన్. మనం మీలో చూడొచ్చు నిరంజన్ గారిని. ఆయన తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్గా నియమితులు కావడం జరిగిందనమాట. ఇటీవల తెలంగాణకు సంబంధించి కొంతమంది చైర్మన్స్ కొత్తగా నియమించబడ్డారన్నమాట. తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్గా నిరంజన్ అయితే, తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్గా ఆకునూరి మురళి. తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్గా ఆకునూరి మురళి. అదేవిధంగా తెలంగాణ వ్యవసాయ కమిషన్ చైర్మన్గా కోదండరెడ్డి. తెలంగాణ వ్యవసాయ కమిషన్ చైర్మన్గా కోదండరెడ్డి. అదేవిధంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చైర్మన్గా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చైర్మన్గా ముఖేష్ గౌడ్ నియమించబడ్డాడనమాట. ఈ నలుగురిని నోట్ చేసుకుని తెలంగాణకు సంబంధించి నూతన నియామకాల్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. తెలంగాణ బీసీ కమిషన్ కావచ్చు, తెలంగాణ విద్యా కమిషన్ కావచ్చు, తెలంగాణ వ్యవసాయ కమిషన్ కావచ్చు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కావచ్చు, చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. నా నుంచి మీకు క్వశ్చన్ ఏంటంటే కనుక, ఇటీవల CISF సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమించబడ్డారు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి అందరూ కూడా. ఇంకా చాలామంది లైక్ చేయడం లేదు, అందరూ కూడా లైక్ చేయాలి. చెప్పిన క్వశ్చన్లకు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ చేస్తున్నారండి. ఆన్సర్ చేసినట్లయితే కనుక మీకు క్లాస్ వినాలని కూడా బాగా ఇంట్రెస్ట్ పుడుతుంది అనమాట.
రోజు డైలీ క్లాసులు వినాలనే ఇంట్రెస్ట్ కూడా పుడుతుంది. కాబట్టి అప్పుడప్పుడు మీరు చెప్పిన వాటికి ఆన్సర్లు చేస్తూ రండి. ఓకేనా, అడిగిన వాటికి ఆన్సర్లు చేస్తూ రండి. ఓకేనా, రైట్. క్వశ్చన్ నెంబర్ 8. 20వ ఏషియన్ కోస్ట్ గార్డ్ మీటింగ్ ఎక్కడ నిర్వహించబడినది? 20వ ఏషియన్ కోస్ట్ గార్డ్ మీటింగ్ ఎక్కడ నిర్వహించబడిందంటే ఇంచియాన్ దక్షిణ కొరియా దేశంలోని ఇంచియాన్లో 20వ హెడ్ ఆఫ్ ఏషియన్ కోస్ట్ గార్డ్ ఏజెన్సీస్ మీటింగ్ అనమాట. హెడ్స్ ఆఫ్ ఏషియన్ కోస్ట్ గార్డ్ ఏజెన్సీస్ మీటింగ్ అనమాట. ఇది 20 ఎడిషన్. గుర్తుపెట్టుకో, ఎన్నో ఎడిషన్ అంటే 20 ఎడిషన్ అనమాట. ఇది దక్షిణ కొరియాలోని ఇంచియాన్లో నిర్వహించబడింది. మన భారతదేశ కోస్ట్ గార్డ్ కూడా ఆ డైరెక్టర్ జనరల్ పరమేష్ కూడా హాజరయ్యాడనమాట. మన ఇండియన్ కోస్ట్ గార్డ్ డైరెక్టర్ జనరల్ ఎవరంటే పరమేష్. ఆయన కూడా హాజరు కావడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి. ఇండియన్ కోస్ట్ గార్డ్ ఎప్పుడు ఏర్పడింది అంటే 1977 ఫిబ్రవరి 1 ఏర్పడింది. 1977 ఫిబ్రవరి 1 ఇండియన్ కోస్ట్ గార్డ్ ఏర్పడింది. ఇండియన్ కోస్ట్ గార్డ్ డే ఫిబ్రవరి 1 అనమాట. కోస్ట్ గార్డ్ డే ఎప్పుడంటే ఫిబ్రవరి 1. ఇండియన్ కోస్ట్ గార్డ్ హెడ్ క్వార్టర్ వచ్చేసి న్యూఢిల్లీ. ఇండియన్ కోస్ట్ గార్డ్ హెడ్ క్వార్టర్ వచ్చేసి న్యూఢిల్లీ అనమాట. ఇండియన్ కోస్ట్ గార్డ్ ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఎవరంటే కనుక పరమేష్ గుర్తుపెట్టుకోవాలి. ఎవరంటే పరమేష్ అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. ఇండియన్ కోస్ట్ గార్డ్ కూడా మన భారతదేశంలో ఒక దళం అనమాట. చాలా చక్కగా తన విధులు నిర్వర్తిస్తుంది. డిఫెన్స్ కింద ఉంటుందన్నమాట. డిఫెన్స్ మినిస్ట్రీ కింద ఇది పనిచేస్తూ ఉంటుందన్నమాట. ఇండియన్ కోస్ట్ గార్డ్ అనేటువంటిది మన డిఫెన్స్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉంటుందన్నమాట. ఓకేనా, రైట్. చాలా చాలా ఇంపార్టెంట్. ఇంచియాన్లో నిర్వహించబడింది. నైన్త్ క్వశ్చన్. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కొత్తగా ఎన్ని విమానాశ్రయాలలో డీజీ యాత్ర సేవలు ప్రారంభించారు? కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కొత్తగా 9 విమానాశ్రయాల్లో డీజీ యాత్ర సేవలు ప్రారంభించాడనమాట. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు విశాఖపట్నంలో డీజీ యాత్ర సేవను ప్రారంభించాడు. అదేవిధంగా వర్చువల్గా ఒక 8 విమానాశ్రయాల్లో డీజీ యాత్ర సేవలు ప్రారంభించాడు అనమాట. మొత్తం 9 విమానాశ్రయాలు. నేరుగా విశాఖపట్నం విమానాశ్రయంలో ఈ డీజీ యాత్ర సేవలను ప్రారంభించిన రామ్మోహన్ నాయుడు అదే రోజు వర్చువల్గా మరొక 8 విమానాశ్రయాల్లో డీజీ యాత్ర సేవలు ప్రారంభించడం. మొత్తం 9 విమానాశ్రయాలు. ఇక్కడ ఆన్సర్ 9. ఇది వరకు 15 విమానాశ్రయాలు డీజీ యాత్ర సేవలు ఉన్నాయన్నమాట. ఈ 15 + 9 మొత్తం 24 విమానాశ్రయాల్లో భారతదేశంలో డీజీ యాత్ర సేవలు అనేటువంటివి ఉన్నాయన్నమాట. గుర్తుపెట్టుకోవాలి. ఈ 9 నోట్ చేసుకోండి. కొత్తవి 9 నోట్ చేసుకోండి. విశాఖపట్నం విమానాశ్రయం ఆంధ్రప్రదేశ్, పాట్నా విమానాశ్రయం బీహార్, రాంచీ విమానాశ్రయం జార్ఖండ్, ఇండోర్ విమానాశ్రయం మధ్యప్రదేశ్, రాయపూర్ విమానాశ్రయం ఛత్తీస్గఢ్, గోవా విమానాశ్రయాలు, భువనేశ్వర్ విమానాశ్రయం ఒరిస్సా, కోయంబత్తూర్ విమానాశ్రయం తమిళనాడు, ఓకేనా, బాల్గోట్రా విమానాశ్రయం వెస్ట్ బెంగాల్. ఇవి మొత్తం 9 అన్నమాట. నేను చెప్పాను, నోట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది డీజీ యాత్ర సేవలు అంటే ఏంటి అసలు. చూడండి, కోవిడ్ సమయంలో ప్రారంభించాడనమాట విమానాశ్రయంలో డీజీ యాత్ర సేవలు అనేటువంటివి. మామూలుగా విమానాశ్రయానికి వెళ్ళిన తర్వాత మనం కొన్ని చెకింగ్స్ ఉంటాయన్నమాట. ఆ చెకింగ్స్ చేయించుకొని లోపలికి వెళ్ళాలి. ఓకేనా, సమయం అనేటువంటిది మనకు వేస్ట్ అవుతుందన్నమాట. అందుకే విమానాశ్రయాలకు మనం వెళ్ళేటప్పుడు 3 గంటల ముందు 4 గంటల ముందు వెళ్ళాల్సిన పరిస్థితి అనమాట. కానీ డీజీ యాత్ర సేవలు ఉన్న చోట ఎటువంటి చెకింగ్లు ఉండవు అన్నమాట. మనం డైరెక్ట్గా యాప్లో మనకు సంబంధించిన వివరాలన్నీ కూడా మనం నమోదు చేసుకుంటే కనుక నేరుగా ఎటువంటి చెకింగ్స్ లేకుండా మనం లోపలికి వెళ్ళవచ్చు అనమాట. ఒక 5-10 నిమిషాల్లోనే లోపలికి వెళ్ళిపోవచ్చు.
అటువంటి అదే అనమాట ఈ సర్వీసు. కాబట్టి గుర్తుంచుకోవాలి. డీజీ యాత్ర సేవలు చాలా గొప్పవన్నమాట. కొన్ని విమానాశ్రయాల్లోనే ఉన్నాయి భారతదేశంలో. ఇది వరకు 15, ప్రజెంట్ కొత్తగా 9, మొత్తం 24. కొత్తవి 9 నోట్ చేసుకోవాలి ఎక్కడెక్కడ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. అదేవిధంగా రామ్మోహన్ నాయుడు ఏం చెప్పాడంటే కనుక అక్టోబర్ 21వ తారీఖున విశాఖపట్నం నుంచి విజయవాడకు ఒక విమానయాన సర్వీసును ప్రారంభిస్తున్నారంట. అక్టోబర్ 27వ తారీఖున విజయవాడ నుంచి విశాఖపట్నానికి ఒక విమానయాన సర్వీసును ప్రారంభిస్తారన్నమాట. ఇక్కడ బాగా ఇది కనుక వినియోగించినట్లయితే కనుక మరొక సర్వీసును నవంబర్లోనే ప్రారంభిస్తారంట. అంటే బాగా ఉపయోగించుకుంటే ఇక్కడ ప్రయాణికులు దాన్ని మళ్ళీ నవంబర్లో ఇంకొక విమానయాన సర్వీసును ప్రారంభించబోతున్నట్టు చెప్పాడనమాట. చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని 2026 కల్లా పూర్తి చేస్తామని ఆయన చెప్పడం జరిగిందనమాట. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని 2026 కల్లా పూర్తి చేస్తామని ఆయన చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. ఇక్కడ నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక తరంగ శక్తి ఫేజ్ 2 విన్యాసాలు ఇటీవల ఎక్కడ నిర్వహించబడ్డాయి? తరంగ శక్తి పేరుతో విమానయాన విన్యాసాలు జరిగాయి కదా, అవి ఎక్కడ నిర్వహించబడ్డాయి? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. క్లాస్ ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా దయచేసి ప్రతి ఒక్కరు లైక్ చేయాలి. ప్లీజ్ అందరూ లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. మీ ఫ్రెండ్స్ ఉంటే కనీసం వారికి 3కి షేర్ చేయండి. లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. క్షయవ్యాధికి గల ఏ అధునాతన చికిత్సను కేంద్రం ఆమోదించినది? చూడండి, కేంద్ర ఆరోగ్య శాఖ క్షయవ్యాధికి ఒక అధునాతన చికిత్సను ఆమోదించిందనమాట. అదే BPALM. ఆ చికిత్స పేరు BPALM అనమాట. ఈ చికిత్సను మన ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆమోదించింది. ప్రజెంట్ కేంద్ర ఆరోగ్య మంత్రి ఎవరు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి అందరూ కూడా. ఓకేనా. గతంలో ఉన్నటువంటి చికిత్స కంటే ఇది చాలా సురక్షితమైనది అనమాట. గతంలో ఉన్న చికిత్స MDR TB. MDR అంటే మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ట్యూబరిక్లోసిస్. మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ట్యూబరిక్లోసిస్ అనేటువంటి చికిత్స ఉండేది. దానికంటే ఈ BPALM అనేటువంటి చికిత్స చాలా సురక్షితమైనది అనమాట. ఈ చికిత్సలో 4 ఔషధాలు వాడతారంట. కానీ పెట్రోమానిడ్ అనేటువంటి ఒకటి, ప్రిటోమానిడ్ అనే ఔషధం, ఫ్లాక్సోసిన్ అనే ఔషధం, లైనోలిజిడ్ అనేటువంటి ఔషధం ఒకటి, అదేవిధంగా పెడాక్విలిన్ అనేటువంటి ఔషధం ఒకటి అనమాట. ఈ 4 ఔషధాల కలయికతో ఈ చికిత్స చేయబడుతుందన్నమాట. BPALM చికిత్స చాలా సురక్షితమైన చికిత్స. క్షయ అంటే TB అనమాట, ట్యూబరిక్లోసిస్, ఊపిరితిత్తులకు వచ్చే వ్యాధి అనమాట. మైకోబ్యాక్టీరియం ట్యూబరిక్లోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల ఇది వ్యాపిస్తుందన్నమాట. మైకోబ్యాక్టీరియం ట్యూబరిక్లోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల ఇది వ్యాపిస్తుంది క్షయవ్యాధి. కనుక గుర్తుపెట్టుకోవాలి, TB ట్యూబరిక్లోసిస్ ఊపిరితిత్తులకు వచ్చే వ్యాధి. ఇప్పుడు అధునాతనమైన చికిత్సను కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆమోదించింది. BPALM చికిత్స. అందులో ఉన్న ఔషధాలు నేను లిస్ట్ ఇస్తా, మీరు నోట్ చేసుకోండి నీట్గా. చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. సైన్స్ అండ్ టెక్నాలజీలో నోట్ చేసుకొని రాసుకోండి.